ఆగస్టు 31 శని త్రయోదశి, పైగా చివరి శ్రావణ మాసం. శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం చాలా అరుదు. ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం దానిని గొప్ప పర్వదినంగా భావిస్తారు. శని త్రయోదశి రోజున ఈ మొక్కను ముట్టుకుంటే మీకున్న శని దోషాలు, ఆర్థిక ఇబ్బందులు పోయి ధనలాభం కలుగుతుంది, అదృష్టవంతులు అవుతారు. మరి ఈ శని త్రయోదశి రోజున దేవుడికి దీపం ఎలా వెలిగించాలి, భగవంతుణ్ణి ఎలా అనుగ్రహించాలి, ఏ దానాలు చేయాలి, ముట్టుకోవలసిన చెట్టు ఏమిటి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి ఉన్న తిథి రోజున శని త్రయోదశి అని అంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకే శని త్రయోదశిని అంత విశిష్టతగా ఏర్పడినది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. అలాగే త్రయోదశి పరమశివుడికి ఇష్టమైన రోజు. శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు. నిజానికి శని భగవంతుణ్ణి మనసారా పూజించి ఆరాధిస్తే భక్తులని కష్టాల నుండి గట్టెక్కిస్తారు. ఇక శని భగవంతుణ్ణి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి ప్రత్యేకమైన రోజున ఈ చెట్టు తాకితే 1 గంటలో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడి కంటే ముందుగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళి ఆలయంలో నవగ్రహాలు ప్రదర్శనలు చేసి తర్వాత తైలంతో శనీశ్వరుడికి పాదాలకు అభిషేకం చేయాలి. ముందుగా పాదాలకు మాత్రమే అభిషేకం చేయాలని మన పెద్దవాళ్ళు చెబుతూ వచ్చారు. తైలం అంటే నువ్వుల నూనె. కేవలం నువ్వుల నూనె మాత్రమే శనీశ్వరుడికి వాడాలి. తర్వాత నల్లటి వస్త్రాన్ని శనీశ్వరుడికి వెయ్యాలి. ఆ తర్వాత తమలపాకుపై బెల్లం ముక్కను ప్రసాదంగా నివేదించాలి. కుదిరితే స్వామివారి పాదాల వద్ద నల్ల నువ్వులను వెయ్యాలి. తర్వాత పూలతో అలంకరించాలి. శనీశ్వరుడికి ప్రీతికరమైన పువ్వులు నీలిరంగు కలిగిన శంకుచక్ర పువ్వులు. కావున ఈ పూలు అందుబాటులో ఉన్నవాళ్ళు శని త్రయోదశి నాడు శని భగవానుడికి ఆ పూలను సమర్పించండి. ఇంక శని త్రయోదశి నాడు చేయవలసిన దానం: నల్ల నువ్వులు, నువ్వుల నూనె, గొడుగు, మినుములు, నల్లటి వస్త్రం, ఇనుప వస్తువులు. ఈ వస్తువులను దానం చేయాలి. ఈ పవిత్రమైన శ్రావణ శని త్రయోదశి నాడు రావి చెట్టు మొదట్లో దీపం పెడితే చాలా మంచిది. శనివారం నాడు రావి చెట్టులో శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇంక శని త్రయోదశి రోజున ఏ చెట్టును తాకితే మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, అలానే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ చెట్టు ఏమిటో తెలుసుకుందాము. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. రావి చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున రావి చెట్టు వద్దకు వెళ్ళి నీళ్లు పోసి తర్వాత నమస్కారం చేసుకుని 21 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఈ రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఈరోజు రావి చెట్టును తాకితే దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రావి చెట్టు వీరుల్లో మహాశివుడు, చెట్టు కాండం కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువుల కొలువై ఉంటారు. సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపం ఈ రావి చెట్టు. రావి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు మొక్కబెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రావి చెట్టు అనేది ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఉంటుంది. మరియు శని ప్రభావం పూర్తిగా తొలగిపోవాలి అంటే శని త్రయోదశి రోజు 1 గిన్నెలో ఆవాల నూనె లేదా నువ్వుల నూనె తీసుకుని శనిదేవుడికి ఆలయంలో సమర్పించండి. ఆ శనిదేవుడికి నువ్వుల నూనెతో పాటు ఆవాల నూనె అంటే చాలా ఇష్టం. కావున ఇలా చేయడం వల్ల శనిదేవుడికి సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును. కావున ప్రతి ఒక్కరూ ఈ పరిహారాలు చేసుకుని మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.